నమస్తే 10 టీవీ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు శుభాకాంక్షలు. ముందుగా అయితే దేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సంబరాలు అంబరాన్నంటుతున్న వేళ భారత జాతి ఒక్కటై జై హో భారత్ అంటూ నినదిస్తోంది. సో ఊరూర దేశభక్తి గీతాలు మిన్నంటుతున్నాయి. భాష ఏదైనా భావం ఒక్కటే అన్నట్టు రాష్ట్రం ఏదైనా దేశం ఒక్కటే అని చాటుతున్నారు. స్వాతంత్ర దినోత్సవం వేళ 10 టీవీ స్టూడియోలో సింగర్స్ ఉన్నారు. సో ముందు వాళ్ళని పరిచయం చేసి ఆ తర్వాత మంచి మంచి దేశభక్తి పాటలన్నీ కూడా మనం విందాము. సో మనతో పాటు ఉన్నారు వెంకటేష్, సూపర్ సింగర్ ఫేమ్ 2024లో కంటెస్టెంట్ మీరు. సో మీ ద్వారా చాలా అద్భుతమైన సాంగ్స్ అయితే వినబోతున్నాము దేశభక్తివి. అండ్ ప్రియా పిడపర్తి పాడత తీయగా 2015 మీరు విన్నారు. సో మీ ద్వారా కూడా చాలా అద్భుతమైన సాంగ్స్ వినబోతున్నాం అని అర్థమైపోయింది. అండ్ ప్రణవ్ సాయి కౌశిక్ గారు మీరు పాడతా తీయగా 2017. సో మీ ద్వారా కూడా మంచి మంచి పాటలు రాబోతున్నాయా? ఓకే. సో అయితే ఇప్పుడు చెప్పినట్టు దేశభక్తి అనగానే అండ్ మన భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వము కలిగి ఉన్న దేశం. సో డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్స్ మనందరికీ అలవాటు అయిపోయి మనం చూస్తూ పెరిగిన వాళ్ళం. అలాంటి పాట ఒకటి ఏదైనా మీ ద్వారా వింటే బాగుంటుంది అనిపిస్తోంది. షూర్ అండి. యాక్చువల్గా నాకు కూడా చాలా ఫేవరెట్ సాంగ్. చిన్నప్పటి నుంచి DD1లో మనం బాగా చెవిలో అలా వంపిన ఒక అద్భుతమైన పాట. అన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా అన్ని లాంగ్వేజెస్ కలిసి ఒక పాట తయారు చేయడం జరిగింది. సో ఈ పాటతోనే మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మిలే సుర్ మేరా తుమ్హారా, మిలే సుర్ మేరా తుమ్హారా, ఓ సుర్ బనే హమారా, మిలే సుర్ మేరా తుమ్హారా, ఓ సుర్ బనే హమారా. सुर की नदियाँ हर दिशा से बहके सागर में मिले, बादलों का रूप लेकर बरसे हल्के हल्के, मिले सुर मेरा तुम्हारा, मिले सुर मेरा तुम्हारा, ओ सुर बने हमारा. వావ్, మంచి పాటతో స్టార్ట్ చేస్తాం. అండ్ ఈ జనరేషన్ కి పాట గురించి తెలియదు చాలా మంది, ఇప్పుడే వింటున్నారు కాబట్టి సో మీ ద్వారా వినిపించాం. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు విని చాలా మంది ఈ పాట విని ఫ్యాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవును. సో ఇప్పటి నుండి ఎవ్రీ ఇండిపెండెన్స్ డే కానీ ఈ పాట వినాలన్నమాట. ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్, భారతదేశంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ కలిపి ఉంది, డిఫరెంట్ కల్చర్స్ చూపించారు. ఈ సాంగ్ తో స్టార్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మీకు. థ్యాంక్ యూ. సో మీరు వెంకటేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మాట్లాడుకుందాం. అంటే జర్నీ, అంటే రీసెంట్ డేస్ లో మీరు పార్టిసిపేట్ చేశారు. సో ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ అంతా? నా 8 years కోరిక అనమాట అది. అంటే ప్రతిసారి ఆడిషన్ ఇస్తూ లాస్ట్ టైం ఇంకా అది సూపర్ సింగర్లో నేను సెలెక్ట్ అవ్వడం, అది టాప్ 10 టాప్ 11 వరకు రావటం, ఆ జర్నీ చాలా బాగా అనిపించింది నాకు. సో అది ఒక మారుమూల గ్రామం నుంచి రావటం, అది ఇంకా మంచి సంతోషాన్ని ఇచ్చింది నాకు. సో నేను ఇప్పుడు ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యదాత్రీ, జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యదాత్రీ, జయ 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 శత సహస్ర నరనారీ హృదయ నేత్రీ, జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యదాత్రీ, జయ జయ సశ్యామల సుశ్యామ చల చేలాంచల, జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల, జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగల, జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యదాత్రీ. సూపర్. మన ఎవ్రీ ఇయర్ వినే పాట అనమాట ఇది, కంటిన్యూస్ గా చక్కగా. అండ్ కౌశిక్ గారు,
మీరు సాంగ్తో రెడీ ఉన్నారా మీరు? సాంగ్ రెడీ ఉన్నా. ఓకే. యాక్చువల్లీ మీరు పాడుతా తీయగలో విన్ అయ్యారు. యాక్చువల్లీ ఆ స్టేజ్లో పాడడం అనేది చాలా గొప్ప అనుభూతి అని వింటూ ఉంటాము. సో అక్కడ మీరు పొందిన అనుభూతుల్లో నుండి ఏదైనా ఒక మంచి మెమరీ చెప్పండి, ఆ తర్వాత పాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, నేను పాడేటప్పుడు నా డిక్షన్ గురించి, అంటే నా సాంగ్ కంటే కూడా నా డిక్షన్ గురించి ఆయన ఎక్కువగా చెప్పారనమాట. Okay. ఎక్కువగా ఇష్టపడ్డారు ఆయన. ఎక్కువగా ఇష్టపడి చాలా చాలా బాగా పాడుతున్నావు, నీ పాట కంటే కూడా నీ భాష ఇంకా చాలా బాగుంది అని మెచ్చుకున్నారు నన్ను. ఆయన దగ్గర నుండి అలాంటివి ఏమైనా పొగడతలు వస్తే ఇంతకంటే ఏం కావాలి? అవునవును. నాకు కూడా షేర్ చేసుకోవాలని అనిపించింది. సో ఈ సందర్భంగా సో ఫస్ట్ థింగ్ ఆయన దగ్గర పాడడమే చాలా Great. పెద్ద విషయం. సో ప్రతిసారి పాడుతున్నప్పుడు ఆయన పక్కన ఉండి మనం జడ్జ్ చేస్తున్నారనే ఫీలింగ్లోనే ఇప్పుడు కూడా ఈ మూమెంట్లో కూడా ఉన్నాను. సో పాడుతున్నప్పుడు నన్ను ప్రత్యేకంగా పొగిడిన సిచ్యువేషన్ ఏంటి అంటే నోవాన్స్ ఆఫ్ ద సాంగ్, అంటే ఒక పాటలో చిన్న చిన్న ఏమంటారు డీటెయిలింగ్ ఆఫ్ ద సాంగ్, అది నేను చాలా చాలా బాగా క్యాచ్ చేస్తాను. సో దాని గురించి ప్రతి ఎపిసోడ్లో నన్ను చెప్తూ ఉండేవారు అనమాట, నువ్వు ఆ నోవాన్స్ ఆఫ్ ద సాంగ్ మాత్రం వదలవే, ప్రతి గమకము కంపోజర్ ఎంత జాగ్రత్తగా కంపోజ్ చేస్తారో వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్, ఆ పలానా సంగతి వదలకుండా పాడడం అంటే సో కంపోజర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అది ఎక్కడున్నా సరే, పరలోకంలో ఉన్నా కూడా వాళ్ళు అమ్మ అనుకుంటారు. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ అనమాట ఒక పాటలో మనం డీటెయిల్స్. సో బాలు గారుతో ప్రయాణం వల్ల ఒక పాటను చూసే పర్స్పెక్టివే మారిపోయింది. చాలా మైన్యూట్ విషయాలు కూడా చెప్తారు. చాలా డీటెయిల్డ్గా సాహిత్యము సంగీతము అన్నీ కలిపి ఒక ప్యాకేజ్లో మనకి ఒక యూనివర్సిటీ అని చెప్పాలి ఆయన. నిజమే. కౌశిక్ గారు మీ పాట. యా రెడీ. సమతా మమతా మామతం సంఘీభావం మా భావం, సమతా మమతా మామతం సంఘీభావం మా భావం, ఐక్యత సఖ్యత అఖండమై, ఐక్యత సఖ్యత అఖండమై, అలరారే మా భారత ఖండం, సమతా మమతా మామతం సంఘీభావం మా భావం, గంగా నదిలో గలగలలు, గోదావరిలో సరిగమలు, గంగా నదిలో గలగలలు, గోదావరిలో సరిగమలు, యమునా పెన్నా కృష్ణవేణి, యమునా పెన్నా కృష్ణవేణి, శోభిల్లే భారతి వదనం, శోభిల్లే భారతి వదనం, సమతా మమతా మామతం సంఘీభావం మా భావం, కాశ్మీరం కర్పూరగంధం, కన్యాకుమారి సౌందర్యం, కాశ్మీరం కర్పూరగంధం, కన్యాకుమారి సౌందర్యం, అణువు అణువునానందం, అణువు అణువునానందం, సంగీతం భారతగీతం, సంగీతం భారతగీతం, సమతా మమతా మామతం సంఘీభావం మా భావం, ఐక్యత సఖ్యత ఖండమై, అలరారే మా భారత ఖండం, సమతా మమతా మామతం సంఘీభావం మా భావం. చాలా చక్కగా అనిపించింది వింటూ ఉంటుంటే. నేను ఫస్ట్ టైం వింటున్నాను కానీ ఇది డాక్టర్ బంటి గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కంపోజ్ చేసిన ఋతురాగాలు ఆయన కంపోజ్ చేసిన సాంగ్ ఇది. ఇది ఒక ప్రైవేట్ సాంగ్, ఇది ఒక లైట్ మ్యూజిక్ సాంగ్. చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది, వినటానికి బాగుంది. నేర్చుకోవాలి ఒక పాట, అందరూ నేర్చుకోవాలి. అవును. అండ్ దేశభక్తి అని ఇండియా అని మాట్లాడుకున్నప్పుడు లేదంటే ఇంకేదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ పాట లేకుండా అసలు
ఆ సిట్యువేషన్ మనం ఊహించుకోలేము అనే పాట వందే భారత్. అవును. ఆ పాట రకరకాల వర్షన్స్ లో ఉంది, రకరకాల చాలా మంది సింగర్స్ పాడారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్షన్ లో పాడితే బాగుంటుందని అనుకుంటున్నాము. సో రెడీయా మీరు? సో ఒక వర్షన్ కలిసి పాడదాం. కలిసి పాడండి, అలాగే ఎవరిది వాళ్ళు కూడా అలా వరుసగా. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఇప్పుడు మీ వర్షన్. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం వందే మాతరం. సో ప్రియా గారి వర్షన్ విందాం. ఇది కూడా ఒక మంచి ఫీమేల్ వర్షన్. వందే మాతరం 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 సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. మీ స్టైల్లో పాడండి. మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఇంకో వర్షన్ రెడీ ఉందా ఏదైనా? యాక్చువల్గా రెహమాన్ సార్ వర్షన్ ఒకటి బాగుంటుంది, అది కూడా. సో ట్రై చేయండి. వందే మాతరం 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 వందే మాతరం.
ఈ పాట ఎక్కడ విన్నా ఎప్పుడు విన్నా గూస్ బంప్స్ రావడం అయితే ఖాయం ఖచ్చితంగా. మీరు కూడా తెప్పించారు ఇప్పుడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దేశభక్తిలో మనం అంటే చిన్న పిల్లల పాటలు కూడా చాలా ఉంటాయి, వాళ్ళు ఇంకా చాలా బాగా పాడుతూ ఉంటారు ముద్దు ముద్దు కంటే స్కూల్స్ లో అకేషన్స్ లో. సో అలా వెంటనే గుర్తు తెచ్చుకునే పాట ఒకటి ఉంది. సో అర్థమైంది ఆ పాట. యా, నేను కిడ్ వాయిస్ లో పాడినా ఇప్పుడు. యా ప్లీజ్. ఓకే. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా. ఎన్ని భేదాలున్నా, మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం అందామందరం. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైన, ఏ మతమైన, భరతమాతకొకటే లేరా. రాజులు అయినా, పేదలు అయినా, భరతమాత సుతులే లేరా. ఎన్ని దేశాలున్నా, మాకెన్ని దోషాలున్నా, దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం అందామందరం. వందే మాతరం అందామందరం, వందే మాతరం. సూపర్ సూపర్ సూపర్. ముగ్గురు కాంబినేషన్ లో చాలా చక్కగా వచ్చింది ఈ పాట మాత్రం. మనస్ఫూర్తిగా పాడాం. అవును అవును. మీరైతే కిడ్ లా మారిపోయారు ఒకసారి. ఏదైనా మెమరీ గుర్తుందా? అంటే చిన్నప్పుడు మనం స్కూల్ కి వెళ్తాము, అంటే అప్పుడు వైట్ డ్రెస్ వేసుకొని చాక్లెట్లు ఇస్తారు. ఫ్లాగ్ హోస్టింగ్ అంటేనే ఒక వైబ్. అవును. ఆ డే కోసం వెయిట్ చేస్తాం. ఫస్ట్ ఫోకస్ చేసేది చాక్లెట్స్ కోసం, మిక్స్చర్, సమోసా. మీకు స్వీట్ స్వీట్ స్వీట్. కానీ ఇంకొకటి కూడా ఫ్లాగ్ ఇస్తారు కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినట్టు సేమ్ అలా ఫ్లాగ్ ఒకటి ఇస్తారు. సో అండ్ లైన్ లో కూడా షాపింగ్ ఎంత మన స్ట్రీట్ అంతా తిరంగా జెండాలే మొత్తం అంతా కూడా. సో డాడీని అమ్మని చాలా సతాయించే వాళ్ళం, అది కొనండి, ఇది కొనండి, హెయిర్ బ్యాండ్ కొనండి, ఫ్లాగ్స్ కొనండి. సో ఇట్స్ రియలీ అ వైబ్. నేను యాక్చువల్గా అదే ఇవి ప్రిపేర్ అవుతున్నప్పుడు సాంగ్స్ కూడా ఇలాగా మనం స్ట్రీట్ మీద వెళ్తుంటే వాళ్ళందరూ ఇలాగా అమ్ముతూ ఉంటారు కదా. సో ఒక డిఫరెంట్ వైబ్ వచ్చిందనమాట నాకు. సడన్గా కళ్ళమ్మటి ఎందుకో నీళ్ళు వచ్చేసాయి పాట వింటూ బ్యాక్గ్రౌండ్. సో దేశభక్తి మనకి ఉందా అంటే 100% నరనరాల్లో మామూలుగా లేదు, గుర్తొస్తుంది. మామూలుగా కూడా ఏదైనా సాంగ్ విన్నప్పుడు కూడా సడన్ గా మనము ఫస్ట్ బార్డర్స్ కి కనెక్ట్ అయిపోతుంది ఆ మైండ్ అయితే. సో జవాన్లకి వాళ్ళకి కనెక్ట్ అయిపోయి డెఫినెట్ గా దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం అందరం. సో మీరు ఆల్రెడీ సింగర్స్ కాబట్టి, అంటే చిన్నప్పటి నుండి నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి స్కూల్స్ లో, కాలేజెస్ లో ఇలాంటి వాటికి ఖచ్చితంగా స్టేజ్ ఎక్కిచ్చేస్తారు. ఫస్ట్ పేర్లు అడగరు టీచర్స్ అయితే, ఇంకా ఫిక్స్ రాసేసుకొని ఇచ్చేయడమే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ కి.
అడిగేదే లేదు. అవును, మనం కూడా రెడీగా సెట్ ఆఫ్ సాంగ్స్ మనం కూడా రెడీగా ఉంటాం. అంటే అలా ప్రిపేర్ అయిపోతాం ఆ డే కోసం. సింగర్స్ అంటేనే ఎక్కడైనా ఎప్పుడైనా మనని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా చూస్తారు. సో వీఆర్ ఆల్వేస్ ప్రిపేర్డ్. మీరు అలా చిన్నప్పుడు స్టేజ్ మీద పాడిన పాట ఏదైనా గుర్తుందా So, ఆగస్ట్ నా- 15 కోసం? ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేసింది ఇండిపెండెన్స్ డే Wow. ప్రోగ్రామ్ తోనే స్టార్ట్ Wow. చేశాను. 5 years ఏజ్ లో మ్మ్. చిన్నప్పుడు పాడా. ఆ పాట అంటే ఒక డివోషనల్ సాంగ్ అచ్చా. అప్పట్లో పాడాను. అంటే ఫ్లాగ్ అదొక ఇండిపెండెన్స్ డే అని గుర్తుంది, కానీ Devotional song పాడారా? అదే. మీరండి, మీకేమైనా మెమరీస్ ఉన్నాయా? అంటే అవి మీరు కొంచెం లేటెస్ట్ వర్షన్ కదా. నేను అదే చెప్పాలనుకున్నాను, మీరు చెప్పారు. కాకపోతే నేను అప్పుడు పాడేవి ఏంటంటే అన్ని మూవీ సాంగ్స్ అనమాట. అంటే ప్రతి మాకు పెట్టే కాంపిటీషన్స్లో ఫస్ట్ మూవీ సాంగ్సే పాడేసేవాళ్ళం. నేను స్టార్ట్ అయ్యేది శ్రీరామదాసు మూవీ నుంచి, ఇంకా అప్పటి నుంచి స్టార్టింగ్ నాది. అచ్చా. ఇంకా ఆ సాంగ్స్ నుంచి పట్టుకున్నాను నేను. ఎప్పుడు ఆగస్ట్ 15 వచ్చిందంటే ఒక సాంగ్ అందులో పాడేయడం, ఫస్ట్ రావడం, తీసుకోవడం వచ్చేది. పరిపాటది. ఆయనకు అలవాటు. అదే. అంటే మొత్తం 6th నుంచి నేను ఇంకా ప్రతి ఇయర్ ఆగస్ట్ 15 వచ్చిందంటే వెంకటేష్ సాంగ్స్ కాంపిటీషన్లో పట్టుకెళ్ళిపోతాను. అంటే మీ అందరినీ అట్లా రిజర్వ్ చేసేసుకున్నారులేండి. అండ్ టీవీలో మాత్రం ఖడ్గం సినిమా ఖచ్చితంగా పడాల్సిందే ఆ రోజు, అందరూ చూస్తారు. అందులో పాటలా అసలు రోజా మూవీ కానీ ఖడ్గం మూవీ కానీ కంపల్సరీ. అసలు రోజా అయితే మిస్ అయితే లేదు ఆ రోజు. 100% మనం ఫుల్ చూస్తాం. ఎప్పుడు చూసినా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ ఫుల్ గా ఏడుస్తాం. అది కామన్ ఆ రోజు. అది మాత్రం పాడతారా అందులో పాట? షూర్ షూర్. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెల్పిన, నీ నామం ఇండియన్ అంటూ నిత్యం చాటరా. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. తరమారిన గుణమొక్కటే, స్వరం మారిన నీతొక్కటే, మతం మారిన పలుకొక్కటే, విలుమారిన గురి ఒక్కటే, దిశ మారిన వెలుగొక్కటే, లయ మారిన శృతి ఒక్కటే. అరే ఇండియాది ఒక్కటే లేరా. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. సూపర్ సూపర్ సూపర్. ఎస్పెషల్లీ ఆ హై నోట్ భలే పాడారు. అదొక డిఫరెంట్, ఒక అందరికి బాగా డిఫరెంట్ వైబ్ ఉన్న సాంగ్. అవును. దేశమంటే దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదు, గొడవ కాదు, అన్న చేతి గన్ను కాదు, క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్. దేశమంటే గడ్డి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదు, చట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదు, రాజధానుల రాజభవనపు రాసలీలలు కాదు కాదోయ్, అవలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్, పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదు, సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్, బంధు కాదు, ప్రాణధనమా మానవాలు పగలు సెగల పొగలు కాదోయ్.
దేశమంటే సూపర్ సూపర్ సూపర్. దేశం అంటే ఏంటి అని చెప్పే సాంగ్ చాలా బాగా చాలా పాడారు. బాగా. అండ్ చాలా మంది ఈ మధ్యకాలంలో ఏదన్నా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఆ రోజు వరకే, ఆ రోజే దేశభక్తి పొంగిపోతుందేమో ఇలాంటివన్నీ అంటూ ఉన్నారు. అండ్ ఆ రోజున అసలు మనం సెలబ్రేట్ చేసుకోవటం మర్చిపోతున్నాము అలాంటి మాటల వల్ల. సో అవునా correct. యాక్చువల్గా మదర్స్ డే కానీ ఏదైనా సరే ఏదైనా సందర్భం ఒకటేంటంటే అది ఆ రోజే వచ్చేది కాదు యాక్చువల్గా. అవును. మన సంవత్సరం పొడుగు మనకున్న ఏదైతే ఒక డివోషన్ ఒక భక్తి ఉందో దాన్ని అందరూ కలిసి ఒక రోజు యునిక్ మైండెడ్ అన్నట్టు అందరూ కలిసి మన స్వాతంత్రం ఎంత కష్టపడితే మనము ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చి ఫైనల్గా మనకి మన ఓన్ లైఫ్ మనం బతకచ్చు అనే ఒక సెలబ్రేషన్. సో అది దేశం కోసం మనం ఆ రోజు మనం కేటాయించే రోజుగా. అఫ్ కోర్స్ 14th నైట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి 15th ఇస్ డెఫినెట్లీ అ ఫెస్టివల్ టు ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఎంతో మంది విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ కూడా మనము రాజ్యం ఏలే లెవెల్ వచ్చేసాము డెఫినెట్ గా. సో ఇండియన్స్ ఆర్ నెవర్ అన్బీటబుల్. సో దే క్యాన్ గో ఎనీవేర్ అండ్ దే క్యాన్ రూల్ ఎనీవేర్. ఏదో చెప్తున్నారు కౌశిక్ గారు, ఏం చెప్పాలి? సేమ్ అదే పాయింట్ చెప్పాలనుకుంటున్నా. మొత్తం చెప్పేశారా ఇద్దరిది కూడా? అంతేగా అంతేగా. అందరూ ఒక్క లైన్ మీరు మర్చిపోయారు. ప్లీజ్ ప్లీజ్ అంటే మీకోసం అదే నాకు అర్థమైంది. అంటే ఇది మనం ఒక పండగలా జరుపుకుంటాం. అంటే ఓన్లీ మనం దేశం కోసం మాత్రమే జరుపుకున్నట్టు కాదు. అది ఆ పండగని మనం జరుపుకోవడానికి కారణమైనటువంటి ఆ పెద్దలు ఎంతమంది అయితే కష్టపడి తెచ్చారో వాళ్ళందరికి కూడా మనం గుర్తింపునిచ్చినట్టు అనమాట ఇది మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు. సో అది రెండు విధాలుగా కూడా మనం ఒక మంచి వాళ్ళకి ఒక ఏమంటారు అది ఒకసారి స్మరించుకున్నట్టు వాళ్ళ కష్టాన్ని మనం ట్రిబ్యూట్. సో దాన్ని ఏదేదో అనేసి ఆ డే వైబ్ ని చెడగొట్టేవాళ్ళు అలాంటి మానేసుకుంటే బెటర్. అదే బేసిక్స్ మర్చిపోయి ఏదేదో కాంప్లికేటెడ్ గా చేసేస్తున్నారు బేసిక్. సో ఇలాంటి ఫైర్ లో ఒక మంచి పాట, మామూలు ఫైర్ కాదు. దిస్ ఇస్ ఇందాక మనం చెప్పినట్టు అప్పుడు మన స్వాతంత్రం కోసం వాళ్ళంత కష్టపడి స్వాతంత్రం తెచ్చారు. ఇప్పటికీ మన మీద దాడి జరుగుతూనే ఉంది. మొన్న జరిగింది. అమాయకులందరూ తిప్పి కొట్టాము, చాలా ట్రై చేశాము. అమాయకులు ఎంతో మంది అయ్యారు. వాళ్ళందరి కోసం అంటూ ఈ పాట లతా మంగేష్కర్ గారు పాడిన ఈ సాంగ్. ఇది ఒక చిన్న మెమరీ ఏంటంటే మా స్కూల్ యాన్యువల్ డే కానీ దేనికి కానీ మా ప్రిన్సిపల్ ఆవిడ కంపల్సరీ ఈ పాట నన్ను పాడమని రిక్వెస్ట్ చేసేవారు. సో అందరూ పిల్లలు ఇది విని వాళ్ళకు కూడా ఇది క్యారీ అవ్వాలి మైండ్లో అనేసి. సో దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. మేరే వతన్ కే లోగో జరా ఆँख में बरल जरा याद करो कुर्बानी जय हिंद की सेना जय हिंद की सेना जय हिंद की सेना జై హింద్. జై హింద్. సూపర్ సూపర్. అంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, దానికి తగ్గట్టు మంచి పాటను పాడారు మీరు. కరెక్ట్. చాలా 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 ఇష్టమైన పాట. అండ్ ఈ పాట మొత్తం ఇంకా చాలా చరణాలు ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి వింటూ ఉంటే మనం ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ యునో వాళ్ళు అక్కడ బుల్లెట్స్తో వాళ్ళు దే ఆర్ డీలింగ్ విత్ దట్. సో అలాగా మనం ఇక్కడ దివాళీ చేసుకుంటే వాళ్ళు అక్కడ హోలీ అంటే వాళ్ళ రక్తం. సో అలాగే హిమాలయాలు గాయపడ్డాయి. సో ఇట్స్ వెరీ డెప్త్ అనమాట. కరెక్ట్గా అక్కడ సిచ్యువేషన్ ఏం జరుగుతుందో వాళ్ళు ఒక పాటలో ప్రతి ఒక్కళ్ళకి అక్కడ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ఒక పాటలో జీవితాంతం ఎవరున్నా లేకపోయినా మనందరికీ క్యారీ చేసే ఒక బ్యూటిఫుల్ సాంగ్. సూపర్ సూపర్. మీరు ఇందాక చాలా చక్కటి పాట పాడారు. అంటే సినిమాల్లో విన్న పాట కాకుండా ప్రైవేట్ సాంగ్ ద్వారా అందరికీ ఒక పాటని మీరు పరిచయం చేశారు. అలాంటి పాట ఇంకేదైనా ఉందా మీ దగ్గర? ఉంది, ప్లీజ్. ఇది చల్లని తల్లిరా, ఇది చల్లని తల్లిరా, అనురాగవల్లిరా, భోగాల భాగ్యాల
పసిడి సిరుల జల్లురా ఇది చల్లని తల్లిరా అనురాగవల్లిరా భోగాల భాగ్యాల పసిడి సిరుల జల్లురా ఇది చల్లని తల్లిరా చల్లని తల్లిరా చల్లని తల్లిరా వాన జల్లు పడగానే పుడమి పులకరించురా కన్న పిల్లలందరిపై మమత మొలకరించురా వాన జల్లు పడగానే పుడమి పులకరించురా కన్న పిల్లలందరిపై మమత మొలకరించురా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఈ పుణ్యభూమి మన జన్మభూమి 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 ఈ పుణ్యభూమి అనుబంధం ఆనందం అందరికీ పంచురా ఇది చల్లని తల్లిరా అనురాగవల్లిరా భోగాల భాగ్యాల పసిడి సిరుల జల్లురా ఇది చల్లని తల్లిరా చల్లని తల్లిరా చల్లని తల్లిరా ఉరికేటి నదులు మన జానపదులు వికసించు తోటలో వినిపించు పాటలు ఉరికేటి నదులు మన జానపదులు వికసించు తోటలో వినిపించు పాటలు కలబోసుకున్నది అనుభవించమన్నది కలబోసుకున్నది అనుభవించమన్నది 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 ఇది చల్లని తల్లిరా అనురాగవల్లిరా భోగాల భాగ్యాల పసిడి సిరుల జల్లురా ఇది చల్లని తల్లిరా చల్లని తల్లిరా చల్లని తల్లిరా మనసు మనసు శృతి చేసి సమత మమత జత చేసి జత చేసి మనసు మనసు శృతి చేసి సమత మమత జత చేసి జత చేసి మనమే దివ్వెలు కావాలి తరగని ఖ్యాతి తేవాలి మనమే దివ్వెలు కావాలి తరగని ఖ్యాతి తేవాలి తరగని ఖ్యాతి తేవాలి ఇది చల్లని తల్లిరా అనురాగవల్లిరా భోగాల భాగ్యాల పసిడి సిరుల జల్లురా ఇది చల్లని తల్లిరా అనురాగవల్లిరా భోగాల భాగ్యాల పసిడి సిరుల జల్లురా ఇది చల్లని తల్లిరా చల్లని తల్లిరా చల్లని తల్లిరా చల్లని తల్లిరా చల్లని తల్లిరా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేసారు పాటలో మీరు అసలు ఇలాంటి సాంగ్స్ మేమే మిస్ అయిపోయాము. ఇది శ్రీభాష్యం చిత్తరంజన్ గారు కంపోజ్ చేసిన ఓకే, సాంగ్. చిత్తరంజన్ గారు. సో Super. చాలా Thanks a lot. చాలా గొప్ప పాట చాలా ఇది. బాగుంది. నేను నెక్స్ట్ చాలా టైం గొప్ప వచ్చినప్పుడు పాట. కంపల్సరీ ఈ సమతా మమత ఇది చెల్లెని తల్లిరా రెండు నేర్చుకుని వస్తా. నేర్చేసుకుంటారా రేపు అప్పుడు మీతో నేర్చుకొని పాడిచ్చేస్తా తప్పకుండా దానికోసమే. సో అది అంటే అదే లేదు అది ఓకే మేజర్ చంద్రకాంత్ లేదు
మేజర్ చంద్రకాంత్ పాట పాడతారా? ఓకే, మేజర్ చంద్రకాంత్ చక్కగా అందుకోండి, ఓకే. నేను కోరస్ ఇస్తాను. అంటే నిజంగానే అది చిన్నప్పటి నుండి వింటూ వచ్చిన పాట అని అది చెప్పాలంటే. ఎక్కువ బాగుంటది కదా. పుణ్యభూమి సాంగ్. యాక్చువల్గా బాలు గారితో ఎన్నోసార్లు కోరస్ పాడాను నేను. వావ్. అసలు మహానుభావుడు, ఏం వైబ్ అంటే ఆయన పాడుతుంటే ఇలాగా వైబ్రేషన్స్ వచ్చేస్తాయి అనమాట. ఆయన ఎవరు రామా అలాగ అంటుంటే ఆన్ స్టేజ్ విన్నప్పుడు ఇంకా అది ఎప్పుడు విన్నా సేమ్ వైబ్రేషన్స్. ఆయన కూడా అంతే డెడికేటెడ్గా ఫిలిం ఎలా విన్నామో సేమ్ అలాగే, అంటే రామారావు గారు నుంచి పాడుతున్నారా అన్నట్టు వినిపిస్తుంది. సో ఆ పాట ఇప్పుడు మీ ముగ్గురు కలిసి పాడతారా? ఓకే. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చలిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝుళిపిస్తే మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. అడుగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీరపాండ్య వంశాంకుర సింహ గర్జన. అదిగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీరపాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరే, ఎందుకు కట్టాలి రాసిస్తూ? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూర్చావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టిమెతుకులు తిని బతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెళ పెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమించి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి, అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని తప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా కొవరు బట్టిన తెల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా? బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే, ఆ చంద్ర నిప్పుల గండ్రగొడ్డలి పన్నుగడతది చూడరా. అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెట్టి మరపి రంగులెక్కుబెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అన్నది ఆకాశం. ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ
అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చేయాలని హిందూ ఫౌజు జై హిందని నడిపాడు గగన సిగలకెగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది నా దేశం చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ముగ్గురి కోసం ఇది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అంటే పిలవగానే రావడమే కాకుండా ఈరోజు ఇంత మంచి పాటలు, అంటే దేశభక్తి గురించి చెప్పుకోవడం కాదు, పాటల ద్వారా కూడా మనం గుర్తు చేసుకుంటున్నాము. అండ్ మీ ద్వారా ఎస్పెషల్లీ ఈరోజు మీరు వచ్చి ఇలా పాటలు పాడడం వల్ల చూస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ ఇంకొకసారి మనలో ఉన్న దేశభక్తి ఇలా బయటికి రావాలన్నమాట. అలా చేశారు మీరు. సో ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 టీవీ వారికి చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే దేశభక్తిని ఒక గాయకులుగా ఎలా ప్రకటించాలి, ఎలా తెలియజేయాలి అనేది ఇంతకన్నా మేము తెలియజేయలేము. ఎందుకంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. సో థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ 10 టీవీ అండ్ ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ 10 టీవీ వాచింగ్ అస్. సో ఎన్నో మంచి మంచి విషయాలు దేశం గురించి ఎన్నో చర్చించుకోవాలి అనిపించింది. సో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని హార్ట్ ఓపెన్ చేసి మాట్లాడి మేము ఎంతో సాటిస్ఫైడ్గా మేము జరుపుకున్నాము. సో మనం అందరం కూడా కలిసి జరుపుకున్నాము. సో థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్. కౌశిక్ గారు. 10 టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మా ముగ్గురి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి 10 టీవీ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ అలాగే మాకు ఈ దేశం మీద ఉన్నటువంటి ఆ ప్రేమ అనేది మా నోటి ద్వారా ఒక పాట రూపంలో ఈరోజు రావడం నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఇదివరకు ఎప్పుడు ఇలా నేను ఎప్పుడు పాడలేదు. సో ఆ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. అండ్ అలాగే ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రెజెంట్ డేస్ ఒక మనిషికి ఇంకో మనిషి గౌరవించుకుంటే నాకు తెలిసి చాలా వరకు అంతా బాగుంటుంది. ఒక స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో ఖచ్చితంగా ఆ ప్లేస్ కానీ, అలాగే ఆ రాష్ట్రం కానీ, ఆ జిల్లా కానీ, ఆ దేశం కానీ ఖచ్చితంగా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు ఒక స్త్రీకే గౌరవించడం కాదు, ఒకరికొకరు ఖచ్చితంగా గౌరవించుకుంటూ ఉంటే ఎలాంటి సమస్యలు రాకుండా అందరం ముందుకు చక్కగా సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతాం. సూపర్, మంచి విషయం చెప్పారు. అంటే దేశభక్తి అని చెప్పుకోవడమే కాదు, దాన్ని ఏదో ఒక రూపంలో మనం బయట పెట్టాలి. దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులు అని ఆయన చెప్పకనే ఆయన భాషలో ఆయన చెప్పారు. ఇంతగా అర్థం చేసుకున్నందుకు మేము అలాగే అర్థం చేసుకోవాలి. ముగ్గురికి కూడా థ్యాంక్స్. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మంచి మంచి పాటలతో దేశభక్తిని మరోసారి మనం చూపించాము. సో ముగ్గురికి థ్యాంక్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. సూపర్, థ్యాంక్ యూ. మీ ముగ్గురికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. సో చాలా చక్కటి సింగర్స్తో ఈరోజు ప్రోగ్రామ్ అంతా కూడా దేశభక్తితో నిండిపోయేలా చేశాం కదా. సో మరొకసారి 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నమస్తే.